మనము సాతాను సితకదొక్కాలంటే వాడు దొరుకుతాడా? వాడు దొరికితే పట్టుకొని సితకదొక్కేవాళ్ళు. వాడు దొరుకుతాడా? పట్టుకోవాలంటే ఏం చేద్దాం? పట్టుకోవాలంటే ఏం చేద్దాం? ఏం చేసినా దొరకదు. కానీ దొరకని వాడినే మనం తొక్కాలి. దొరకని వాడినే తొక్కాలి. దొరకని వాడే తొక్కబడుతుండాలి. ఆమేన్. ఇప్పుడు ఒక రాజ్యానికి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు తన సైన్యానికి ఓటమి జరుగుతున్నప్పుడు ఉన్న చోటనే వేదన పడతాడా లేదా? ఉన్న చోటనే వేదన పడతాడా లేదా? అట్లా మనం వాడిని వేదన పరిచే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాడు పంపుతున్నటువంటి దురాత్మలను సితకదొక్కినప్పుడు, ఎదిరించినప్పుడు వాడు తొక్కబడుతుంటాడండి, ఓడిపోతుంటాడు. అందుకు మనము సాతాను సితకదొక్కాలంటే ఒక కర్ర పట్టుకొని అక్కర్లే, ఖడ్గం పట్టుకోను అక్కర్లే, ఇనుప చెప్పులేసుకోను అక్కర్లే. స్తోత్రం. వాడు సితికిపోవాలి. ఏం చేయాలి? సితికిపోవాలి. ఆ గండి చెరువు నుండి వెళ్తుండగా పెద్దది నల్లదేలు నడిచెప్తుంది. నల్లదేలు నడిచెప్తుంటే నేను దాటి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అది ఎవరిని అరుస్తుందో ఏమో, ఎందుకు దాన్ని చంపకుంటే వెళ్ళిపోవాలని బండి రిటర్న్ తెచ్చి దాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాను. మనము సాతాను సితకదొక్కాలంటే సాతాను సితికిపోవాలి. ఏ సాతాను? సమస్యలు తీసుకొచ్చే సాతాను. ఏ సాతాను? వెనుకకు లాగే సాతాను. ఏ సాతాను? ఆశలు పుట్టించే సాతాను. ఏ సాతాను? లోకములో ఉన్న సాతాను. ఏ సాతాను? దేవునికి వ్యతిరేకి అయిన సాతాను. ఏ సాతాను? దేవుని కంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకున్న సాతాను ఏం కావాలి? సితకదొక్కబడాలి. ఇది ఆందేశం. ఇది స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కనుక ఒక మూడు విషయాలు చెప్పి ముగిస్తాను. రోమా 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతాను మన కాళ్ళ కింద శీఘ్రముగా ఆలస్యం లేకుండా ఆలోచించకుండా శీఘ్రముగా, అంటే మన మీద దాడి చేయకుండానే, వాడు ఇంకా సవాలు చేయకుండానే, వాడు ఇంకా విర్రవీగకుండానే ఏమైపోవాలి? సితకదొక్కబడాలి. వాణ్ణి సితకదొక్కకుంటే వాడు విర్రవీగుతాడు. వాణ్ణి సితకదొక్కకుంటే జీవం గల దేవుని ప్రజలను దూషిస్తాడు. వాడు సున్నతి లేనివాడు, వాడు గర్వించిన వాడు, వాడు పడిపోయిన
మనం ఏం చేయాలి? సిట్క దొక్కాలండి. ఎట్లా సిట్క దొక్కాలి? కొందరు అంటారు, ఏ నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అంటారు. ఇంక గట్టిగా పట్టుకుంటే అంటాడు. అవి అన్ని చెయ్యద్దు. వేసి కొట్టుడు కొడితే ఒక దెబ్బకే పడిపోవాలి. ఎట్లా పడిపోవాలి? ఎల్లెలుకల పడిపోవద్దు, బోర్ల పడాలి. స్తోత్రం. ఎట్లా? శీఘ్రముగా సిట్క దొక్కాలి. ఇంకా వాడు తొక్కబడ్డాడు, నా జీవితంలో వాడు తొక్కబడ్డాడు, నా జీవితంలో వాడు ఓడిపోయాడు, నా జీవితంలో వాడు అపజయం పాలయ్యాడు, ఇంకా ఎప్పుడు కూడా నన్ను జయించడు, వాడిని గెలిచాను, వాడిని ఓడించానన్న నమ్మకముతో నీ జీవిత కాలం అంతా నువ్వు బ్రతకాలి. స్తోత్రం. ఈ మాట ఎవరిచ్చారండి? ఈ మాట ఎవరిచ్చారు? చదివిన మాట ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అవునా కదా? సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా సిట్క తొక్కిస్తాడట. ఏబేలు గుర్రాలు దొక్కినాయి, కానీ సాతాను మనమే దొక్కాలి. ఏబేలు ఏం దొక్కినాయి? గుర్రాలు దొక్కినాయి. అసలు ఏబేలు గుర్తు పట్టకుండా దొక్కేసినాయట. ఎట్లా దొక్కినాయట? భూమికి అంటుకపోయేటట్టుగా దొక్కినాయట. కపాలమే ఎట్లా పక్క పడ్డదో ఏమో, అది మాత్రమే కనబడుతుందట. భూమికి అంటుకపోయేటట్టు దొక్కినాయట గుర్రాలు. వాటికి ఎంత తెలివి ఉండదండి. మరి అవే అట్లా దొక్కితే మనం ఎట్లా దొక్కాలి? సాతాను శీఘ్రముగా సిట్క దొక్కాలి. సిట్కిపోవడం అంటే ఏంటి చెప్పండి? సిట్క దొక్కాలంటే బటన్ కీమ కాదు. స్తోత్రం. కీమలలో ఎన్ని రకాలు ఉంటాయి? కీమలలో ఎన్ని రకాలు? మరి కీమలో ఒక రకం, కొంచెం లావు కీమ, కొంచెం పూర్తిగా సన్న కీమ, కొంచెం బఠానా కీమ, కొంచెము లావు కీమ, 3 రకాలు ఉంటాయండి. స్తోత్రం. కానీ సాతాను మనం ఏం చేయాలి? మొదటి రకములా మొత్తం అట్లా సిట్క దొక్కాలి. స్తోత్రం. ఈ మాట దేవుడిచ్చాడంటే దాన్ని ఉపయోగించుకోవాలి, మనం దాన్ని వాడుకోవాలి. మనం మీ పాదాల కింద సాతాను శీఘ్రముగా సిట్క దొక్కియాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాడు మన జీవితంలో ఓడిపోయిన వాడండి. ఇంకా వానికే భయపడటం ఎందుకు? మనం చాలా మంది భయపడతారు. యేసు రక్తమే. చాలా మంది చేతవాడి శక్తులకు భయపడతారు, చాలా మంది సాతానుకు భయపడతారు, చాలా మంది దురాత్మలకు భయపడతారు, చాలా మంది దయ్యాలకు భయపడతారు. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను పట్టుకోండి. సాతాను మనము సిట్క దొక్కాలంటే దేవుడు మాట ఇచ్చాడు. శీఘ్రముగా దొక్కాలి, ఆలస్యం చేయొద్దు. కుక్కలు పిల్లల మీద దాడి చేస్తున్నాయండి. కొంచెం వెనక ముందేమన్నా ఆలోచిస్తున్నాయా? అట్లా పడాలి. వాని మీద పడితే దేవునికి స్తోత్రం. కొంచెం చూస్తే బాధ అనిపిస్తుందండి. పిల్లల మీద దాడి చేస్తే వెనక ముందు ఆలోచించాయి.
కానీ మనము సాతాను సితక దొక్కాలంటే వాని మీద పడాలంటే కొంచెం ఆలోచిస్తాం. దావీదు ఆలోచించాడా? అరే ఏంట్రా చాలా విర్రవీగుతున్నావు? క్రైస్తవుల మాటలలో శక్తి లేదండి. సాతాను ఎన్ని రకాలుగా అత్తడు చెప్పండి? ఎన్ని రకాలుగా తీర్చడు? ఎన్ని రకాలుగా దాడి చేస్తాడు? ఎన్ని రకాలుగా పన్నాగం పన్నుతాడు? ఎన్ని వేషాలు ఎత్తాడు? చెప్తారా జరా? చెప్తే ముందు సాగుతా. మరి సాతాను తంత్రగొండి వాని తంత్రములను మనం గుర్తుపట్టాలి కదా. గుర్తుపట్టాం కదా, అదే గుర్తుపట్టాం. అందుకనే పౌలుకున్న వివేచన ఉండాలి. పౌలు మాట్లాడినట్టుగా మాట్లాడాలి. మేము సాతాను తంత్రములను ఎరగని వారము కాము కనుక సాతాను తంత్రాలను ఎరగాలి. స్తోత్రం. ఎరిగి ఏం చేయాలి? శీఘ్రముగా సిట్క దొక్కాలి. కానీ తొక్కుతాము కానీ వాడు తొక్కబడ్డట్టుగా మనము నమ్మం. ఇంకా బ్రతికే ఉన్నాడేమో. కొందరు వంగిపోయిన స్థితిలో ఉంటారండి. మొత్తం వంగిపోయిన స్థితిలో ఉంటారు. ఆ భారం అంతా తొలగిపోయిన స్వస్థత కలిగిన అగ్నేయ వంగిపోయిన స్థితిలో ఉంటారు. కానీ భారం పోయినప్పుడు ఏం చేయాలి? చక్కగా నిలబడాలి. స్తోత్రం. ఎప్పుడో పాప భారం ఎప్పుడో తొలగిపోయిందండి. నమ్మి బాప్తిసం పొందినప్పుడే పాప భారం పోయింది. సాతాను ఓడిపోయాడు. సాతాను జయించాము. సాతాను ఉచ్చు నుండి బయటపడ్డాం. బానిసత్వం నుండి బయటకు వచ్చాము. ఇంకా అవన్నీ మనకు ఉన్నట్టుగానే భావిస్తే మనం ఏం జయం పొందగలిగాం? దేవునికి స్తోత్రం. ఏం జయం పొందగలిగాం? ఏమి జయించగలిగాం? వాడిని ఏమి ఓడించగలిగాము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రాయబడిన మాట చదవండి. యాకోబు 4:7. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడే, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడిన వారముగా ఉండాలి. దేవునితో సావాసము చేసే వారముగా ఉండాలి. ఇప్పుడు సాతాను శీఘ్రముగా సిట్క దొక్కాలి కదా. ఎట్లా? అక్కడనే మన బుర్ర ఉపయోగించాలి. ఎట్లా? దేవునితో సావాసము చేస్తే చాలు. దేవునితో స్తోత్రం. వాడు తొక్కబడతాడు. దేవునికి దగ్గరగా ఉంటే చాలు, వాడిని జయించగలుగుతాము. దేవుడు మన పక్షమున ఉంటే చాలు. స్తోత్ర. మనం ఒక కాలు పెట్టామంటే ఆయన సాయం చేస్తాడు. అప్పుడే సిక్కుతాడు వాడు. సిక్కుటం అంటే ఏంటి చెప్పండి? రోడ్డు పొన్న లారీ పోని, బస్సు పోని, తొండ గాని కప్ప గాని టైర్ కింద వచ్చిందనుకో ఏమైపోతుంది? అట్లా జిత్కాలే వాడు. కానీ సిట్కిండు. స్తోత్రం. దేవుడు మాటిచ్చినట్లుగా సిట్కిండు. దేవుడు మాటిచ్చినట్లుగా జయించాము. దేవుడు మాటిచ్చినట్లుగా వారి పన్నాగమును దాటొచ్చాము. కానీ ఇంకా బ్రతికిండో ఏమో ఇంకా వెనకకే చూస్తుంటాం.
కానీ నేను ఎప్పుడు చూడలేదు. దేవునికి స్తోత్రం. నేను వాడిని జయించాను, అని ఓడించాను. నా నమ్మకం అది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో సావాసము చెయ్యాలి. అప్పుడు ఆయన బలాన్ని పొందుకుంటాము. దేవునికి స్తోత్రం. దావీదు గొర్రెలు కాసేవాడైనప్పటికైనా, దావీదుకు స్నేహితులు లేరండి. దావీదుకు ఎవరు తోడు లేరు. దావీదుకు దేన్ని బట్టి సంతోషం లేదు. దావీదుకు దేన్ని బట్టి నమ్మకము లేదు. కేవలము దేవుణ్ణి బట్టి. దేవునికి స్తోత్రం. ఆ అడవిలో కూడా, ఆ గొర్రెలు కాసేటప్పుడు కూడా దేవునితో సావాసము చేసేవాడు. అందుకనే జయించగలిగాడు. అందుకనే సింహాన్ని చీల్చగలిగాడు. అందుకనే గొలియాదును ఒక్క దెబ్బతో పడగొట్టగలిగాడు. సిద్ధిపోయాడా లేదా? వాడు సిద్ధికాలంటే దేవునితో సావాసము చెయ్యాలి. అందుకే రాయబడి ఉంది. ఏమని చదువుతున్నామండి? దేవునికి లోబడి ఉండండి. లోబడటం అంటే ఏంటి చెప్పండి? లోబడటం అంటే ఏంటి? లోబడటం అంటే తినద్దన్నది తినకూడదు. చెయ్యొద్దన్నది చెయ్యకూడదు. వెళ్ళొద్దన్న చోటికి అవన్నీ చెప్తున్నామా మనం? మన భక్తి ఆదివారానికే ఉందా? కూడుకున్నప్పుడే ఉందా? మన బ్రతుకంతట్లో కూడా భక్తిని పాటిస్తున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనము చూసినప్పుడు దేవునితో సావాసము చేసే వారముగా ఉండాలి. దేవుని మాటకు విధేయత చూపే వారముగా ఉండాలి. అప్పుడు సాతాను సిద్ధిపోతాడు. అప్పుడు సాతాను లోబడతాడు. మన మాటకు భయపడతాడు. మనం ఆజ్ఞాపించినప్పుడు వాడు పారిపోతాడు. స్తోత్రం. ఏమని చదువుతున్నామండి? అపవాదిని ఎదిరించండి, లేకుంటే ఎదిరించబడండి. శివకుమారులు ఎదిరించారా? ఎవర్రా నువ్వు? గుర్తింపు లేను నువ్వు అని సవాల్ చేశారా లేదా? మేము యేసును కూడా ఎరుగుతాము, పౌలును కూడా ఎరుగుతాము. అసలు మా గుర్తింపులోనే లేవురా. మా ఊరికి ఎందుకు వచ్చావు? మా బస్తీకి ఎందుకు వచ్చావు? మా మీద సవాల్ చెప్తావా? తిరగబడి కొడితే బట్టలు ఊడిపోయి దిగంబర్లు అయి పారిపోయినట. వాడు ఎప్పుడు లోపడతాడు? యేసయ్యతో సావాసము చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మనలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే, బలాల కంటే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అరే, నాకైతే విచిత్రం అనిపిస్తుందండి. ఆ మెట్టుకాడికి వస్తున్నప్పుడు ఆ భూమిని చూస్తే, నాకు కనబడే భూమిని చూస్తేనే నాకు విచిత్రం అనిపించింది. ఈ భూమిని చూస్తేనే ఇంత విచిత్రం, ఈ గుట్టలు చూస్తేనే ఇంత విచిత్రం అనిపిస్తే సృష్టి అంతా ఎట్లుందండి? ఒక మాటతో సృష్టించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనకు మాటిస్తున్నాడు. సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద ఇటాచి కింద సితికిపోయినట్లుగా, జేసీపు కింద సితికిపోయినట్లుగా, బులోదరి కింద సితికిపోయినట్లుగా మీ కాళ్ళ కింద సితికదొక్కిస్తాను.
నమ్ముట మన అదృష్టం కావాలండి. అర్థమవుతుందా? దేవుని కార్యాలను, దేవుని మాటను, దేవుని శక్తిని నమ్ముటానికి మన అదృష్టం కావాలి. చిన్న దావీదు నమ్మాడు, చిన్న దావీదు నమ్మాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మిన మాట ఎట్లుంది? నమ్మిన మాట ఎట్లుంది? దావీదు నోటి నుండి వచ్చిన మాట, నమ్మిన మాట ఎట్లుంది చెప్పమంటారా? చెప్తారా? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు నమ్మిన మాట అండి. ఆ మాట మీ కొడుకనని చెంప మీదకి పెడిలను పెడతావు. అరే ఇంత చిన్నగా ఉండి అంత పెద్ద మాట మాట్లాడతావా? ఏమిరో నా కొడుకై పుట్టినందుకు నాకే ఉరి తెచ్చేటట్టున్నావు అని తండ్రికి భయం కలుగుతుందా? కలగదా? వాళ్ళకి అదే భయం పట్టుకుందండి అన్నలకు. స్తోత్రం. అని దేవుని మాటను పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడా సింహాన్ని గడ్డం పట్టుకొని చీల్చినప్పుడే, స్తోత్రం, అడవిలో సింహం మీదికి వచ్చినప్పుడే, దాన్ని కొట్టి చంపినప్పుడే, దాన్ని జయించినప్పుడే దేవుని శక్తి ఏమిటో గ్రహించగలిగాడు, తెలుసుకోగలిగాడు, రుచి చూడగలిగాడు. అందుకే సవాలు చేస్తున్నాడు. అరే నువ్వు ఎంత పాటి వాడవైనా, ఎంత ఎత్తు వాడవైనవై, ఎంత ఎత్తు ఉన్నా, ఎంత బలముగా ఉన్నా, ఎంత కండలు కలిగి ఉన్నా, ఒక్క తొక్కుడు దొక్కితే నా స్థితికి పోతావు. ఏ పాటో నీరా? నువ్వు సిద్కత్ నీకు సున్నతి లేదురా. ఆ సున్నతి ఉంటే నన్ను సిద్కపోయేవాడివేమో, కానీ నీకు సున్నతి లేదు, తొక్కితే సిద్ధిపోతావు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన సమస్యలు, మనల్ని ఆటంకపడుతున్న దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, మంత్ర శక్తులు సిద్ధాలంటే ఆయనతో సావాసము చేయాలి. దేవునికి మహిమ కలుగును. అందుకు రాయబడ్డ మాటనే చదువుతున్నామండి. మనం ఏమని చదువుతున్నాము? దేవునికి లోబడండి, దేవునితో సావాసము చేయండి, అప్పుడు అపవాదిని ఎదిరిస్తారు, అప్పుడు పారిపోతాడు. ఇప్పుడు పారిపోతాడని యాకోబు రాశాడు. కానీ మనమేమనుకుందాం? మన విశ్వాస జీవితంలో మనమేమనుకుందాం? అప్పుడు వాడు సచ్చును. స్తోత్రం. ఇప్పుడు యాకోబు విశ్వాసం కంటే కొంచెం మన విశ్వాసం పెంచుకుంటే దేవుడు తప్పు పట్టాడండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన విశ్వాసమును పెంచుకుంటే దేవుడు భక్తులకు అందరికంటే ఎక్కువ విశ్వాసం పెంచుకుంటే తప్పు పట్టాడు. దావీదు కంటే ఎక్కువగా ధైర్యం కలిగి ఉంటే దేవుడు తప్పు పట్టాడు. ఏంట్రా నువ్వు దావీదు కంటే గొప్పవాను అన్నాడు. ఆయన కోరుకునేదే అది. దేవుడికి స్తోత్రం. అప్పుడు వాడు పారిపోనని యాకోబు రాశాడు. కానీ మనమందరం అప్పుడు వాడు చచ్చును, అప్పుడు వాడు తొక్కబడును, అప్పుడు వాడు అడుగంటి పోవును, అప్పుడు వాడు బూడిదైపోవును, అప్పుడు వాని బలం ఇరిగిపోవును. ఎన్నన్నయ్య ఆడి చేసుకోవచ్చు మనం. స్తోత్రం. మన దేవుడు ఏమంటాడు తెలుసా? ఇట్టి విశ్వాసము ఇశ్రాయేలులో ఎవ్వరు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మనకు మంచి దేవుడు ఉన్నందుకు అతిశయించాలి. ఆమేన్.
కావలసింది ధైర్యం అండి. ధైర్యం కావాలా. భయపడ్డ వాని దగ్గరికి వెళ్ళి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా. అసలు దేవుని కలిగిన వారు భయపడొచ్చునండి, అని అనేక విషయాలలో భయపడ. దావీదు భయపడ్డాడండి. సింహానికి భయపడ్డా? గొలియాతుకు భయపడ్డా? 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చినను నేను భయపడను. అమ్మో, 10,000 మందిని కవట్టెలు కిటకిటలు ఆడుతుంది. స్తోత్రం. ఆమేన్. ఓడిపోయినోడు ఏం చేస్తాడండి? స్తోత్రం. రక్షణ లేనివాడు ఏం చేస్తాడండి? దేవుడు లేనివాడు ఏం చేస్తాడండి? సున్నతి లేనివాడు ఏం చేస్తాడండి? యాకోబు కంటే కొంచెం మనం ఎక్కువనే వలుకుదాం దేవునికి స్తోత్రం. వాడు పారిపోతే మళ్ళీ వస్తాడు. పారిపోతే సత్యానికి వస్తాడు. గొలియాతు వచ్చాడు, ఇంకా గొలియాతు వచ్చాడు. గొలియాతు రాలే. గొలియాతు అని పేరు పెట్టుకోరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆమేన్. ఈ మాటను బట్టి మనం జయించిన వారముగా జీవించాలి. ఈ మాటను బట్టి మనం జయించిన వారముగా బ్రతకాలి. స్తోత్రం. ఏం చేయాలి? దేవునితో సావాసం చేయాలి, వాడిని ఎదిరించాలి. అప్పుడు వాడు 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 పలకండి, మిగతాది పలకండి. వాడు మళ్ళాదే అంటే ఎట్లా? పారిపోతే మళ్ళీ వస్తాడు. సచ్చులో వాడు సిట్టుకుపోయినోడు సత్తాడా బ్రతుకుతాడా? అది గుర్రెం దెబ్బ తగ్గినోడే బ్రతకాడండి. సిట్టుకున్నోడు ఆడ బ్రతుకుతాడు. కనుక దేవుని బిడ్డలారా, రెండో విషయానికి వస్తే రోమా 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానము శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. స్తోత్రం. రెండో విషయంలో సాతాను తొక్కబడాలంటే, సాతాను సిగ్గిపోవాలంటే, ఆమేన్. ఇప్పుడు సెట్ కొట్టాలంటే ఏం కావాలి? గొడ్డలు కావాలి. తవ్వాలంటే గడ్డపర కావాలి. రాయిని పలుకొట్టాలంటే చుట్టే గన్ను కావాలి. స్తోత్రం. కానీ వాణ్ణి సితుకదొక్కాలంటే ఆత్మలో సమాధానము కలిగి ఉండాలి. ఎక్కడ? ఆత్మలో సమాధానం కలిగి ఉండాలి. ఆత్మలో సమాధానం ఉంటే చెప్పనీయండి. ఆత్మలో సమాధానం ఉంటే ఇంట్లో కూడా సమాధానం ఉంటుంది. సమాధానము కలిగి ఉండుటే వాణ్ణి జయించుట. సమాధానము కలిగి ఉండుటే వాణ్ణి త్రొక్కుట. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇంట్లో సాతానికి ఎప్పుడు దొరుకుతుందండి? గలిబిలైన కొట్లాడుతున్నప్పుడు, తిట్టుకుంటున్నప్పుడు, అల్లరిలు ఎత్తున్నప్పుడు,
అసమాధానము కలిగి ఉన్నప్పుడు సాతానుకు ఇంటిలో జీవితంలో సమృద్ధి చోటు దొరుకుతుంది. అప్పుడు వాడు ఆనందిస్తుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, వాడిని సిట్టుగా దొక్కాలంటే మొదటి విన్నాను, రెండో దగ్గరికి వచ్చాం. వాడిని సిట్టుగా దొక్కాలంటే ఆత్మలో సమాధానం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్ముడిచ్చే సమాధానం పొంది ఉండాలి. లక్షల మందిని నడిపిస్తున్నటువంటి సేవకులు దూత వచ్చింది అంటూ, ఆత్మ వచ్చింది అంటూ నాకు నిలువెల్ల సిగ్గైతుంది. దూత వచ్చిందా? దూత వచ్చాడు. స్తోత్రం, ఆమేన్. గాబ్రియేలు దూత వచ్చింది, మికాయేలు దూత వచ్చింది. పెద్ద పెద్ద సేవకులు అంటున్నారండి. చాలా చోట్ల ఆ మాట విని నేను కుంగిపోతాను. వచ్చాడు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేరేపించేవాడు వచ్చాడు, జయించేవాడు వచ్చాడు, గెలిపించేవాడు వచ్చాడు, మన పక్షములో వాదించేవాడు వచ్చాడు, మనకు బలమిచ్చేవాడు వచ్చాడు, మనకు సహాయం చేసేవాడు వచ్చాడు. వచ్చాడు, వచ్చింది కాదు, వచ్చాడు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మలో సమాధానం. మన కోపము చచ్చేంత వరకు ఇంకా పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోకి మనము ఇంకా నడిపించబడలే. ఆత్మలో సమాధానం రాలే. ఆత్మలో గలిబిలి ఉన్నది, ఆత్మ స్పందన, ఆత్మలో మార్పు ఇంకా మనకు రావటం లేదు. నేను చాలా మారాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చంపేయాలంటే అప్పుడే దావీదు చంపేయాలనుకున్నాడు, అప్పుడే చంపేశాడు. ఒక్కటే రాయి. దేవునికి స్తోత్రం. దావీదు అనలే, నేను చూసుకుంటారా, నిన్ను బాగా నిర్వహిస్తున్నా, ఒకప్పుడు చూసుకుంటాను అనుకోలే. తువ్వలు కాసి పట్టుకుంటా అనుకోలే. మొత్తము ఫిలిస్తీన్ల సైన్యం అంటున్నారు వెనుక, వీడు ముందు విర్రవీగుతున్నాడు. వేసి రాయేసి తిప్పు కొట్టాడు. దేవునికి స్తోత్రం. చంపేస్తాను అన్నాడు, అప్పుడే చంపేశాడు. ఈ సైతాన్ గడు చంపేయాలంటే ఆ రోజు పుల్లు ఆగిపిస్తాడు వాళ్ళకు. యేసు రక్తమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మలో 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 సమాధానం ఉంటే చాలు. ఆయన చంపి భయపడ్డాడండి. అరే గులియా చనిపోయిన రైగా ఓదం పడిన అన్నాడా? సచ్చినో దగ్గరికి పోయిండు. వాళ్ళ దగ్గరికి పోయి వాని కట్టమే తీసుకొని, మనం సచ్చినోళ్ళని చూడాలంటే ఎలా చూస్తాం? కొంచెం భయపడ్డాడు చూస్తాం, కొంచెం బాధతో చూస్తాం కదా. ఎవరైనా చుట్టాలు చచ్చిపోతే వాళ్ళని చూసేటప్పుడు కొంచెం అన్ని ఏడుపు మొత్తం పెట్టుకుంటాం, ఏమనుకుంటారా అని. దావీదు ఏమి లేదు, చంపిండు, సరదాగా పోయిండు. వాని కడకమే తీసుకొని వాని మెడను సేదీసిండు. స్తోత్రం, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మలో ఏముంది? సమాధానం, ధైర్యం, సమాధానం. సమాధానం ఉండాలి కదా. మనం
నాటుకోళ్లను రక్తము గారేటట్టుగా కొట్టామనుకో, వాళ్ళకు రక్తం గారుతుంటే ఎందుకన్నా కొట్టామని మన గుండె స్పీడ్ అవుతుంది. హలో, వింటుర్రా? మన గుండె స్పీడ్ అవుతుంది. అవుతుందా కాదా? ఈ అమ్మలక్కలు వాళ్ళు వీళ్ళు చుట్టుపక్క వాళ్ళు గట్ల కొడతాడా అండి? ఓ పొల పొలకు ఆడుతుంది రక్తం. మరి బొలియానికి ఎంత కాదు? స్తోత్రం. బొలియానికి ఎంత కారింది? మెడ మొత్తం మెడ నరికితే ఎంత కారింది రక్తం? అంత పెద్ద వ్యక్తి అండి. ఎంత రక్తం ఉండాలి? ఆ కండం తిరిగినోడు ఎంత రక్తం ఉండాలి? దావీదు గుండె స్పీడ్ అయిందా? భయపడ్డా? మనం ఇంత దెబ్బ తలిగించినామంటే ఎవరికన్నా భయపడుతుంది. ఈ ఎవరు నన్ను చంపితే పారిపోతాం, ఇంకా దొరుకుతామా? కానీ దావీదు చూడండి, దేవునికి స్తోత్రం, ఆత్మలో సమాధానం 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 ఉండాలి. ఆత్మలో సమాధానం ఉండాలి, హృదయంలో సమాధానం, ధైర్యం ధైర్యం. దేవునికి స్తోత్రం. నేను ఇప్పటి వరకు భయం అనేది ఎరగను, భయం అనేది ఎరగను. నా గుండెలో కొంచెం ట్రబుల్ ఉంది. నా భయం అనేది ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. భయము లేకుంటుంటాను కనుకనే మిషన్ మంచిగా నడుపుతుంటది. దేవునికి స్తోత్రం. సాతాను శీఘ్రముగా చితకదొక్కబడాలంటే మొదటి విషయం ఏంటండి? దేవునితో సావాసము చేసే వారముగా ఉండాలి. అప్పుడు వాడు పారిపోను కాదు, వాడు చచ్చును. రెండోది, సాతాను చితకదొక్కాలంటే ఆత్మలో సమాధానం. ఆమేన్. సమాధానం, ఆత్మలో సమాధానం, ధైర్యం. స్తోత్రం. గుండె అస్తలు స్పీడ్ కానివ్వదు. అందరూ అమ్మో అయ్యో అమ్మో అయ్యో ఏదైనా సమస్య మీదికతో కొట్టుకుంటారు. నేను సమస్య మీదికత్తే ఇది ఎక్కడి నుండి వచ్చింది, ఎట్లా వచ్చింది అని గమనిస్తాను. వెళ్ళిపో. స్తోత్రం. మరణమా, నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? ఇడువో, ఈ వ్యక్తిని విడిచెళ్ళిపో. మరణము లోబడ, ప్రతి విధమైన రోగము లోబడ, ప్రతి విధమైన సాతాని క్రియ లోబడాలి. ఎప్పుడు లోబడతాయి ఇవన్నీ? వాణ్ణి సిట్టుగా దొక్కితే ఇవన్నీ లోబడతాయి. అవి ఏమనుకుంటాయి? ఇతను మా యజమానుని జయించాడు, మేము ఏ పాటి వారం. అవి దగ్గరకు రావండి. అంటే కథం అంతే. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాడే అంటే మనం పారిపోతుంటుంది, నిలవాడు అంటే మనం పారిపోతుంటున్నాం. స్తోత్రం. ఎంత అన్యాయం అండి. దేవుని నమ్ముకున్న ఫలితం ఏముంది? ఆయనను వెంబడించే ఫలితం ఏముంది? ఆయన అభిషేకం పొందుకున్న ఫలితం ఏముంది? ఆయన వాక్యము చదివే ఫలితం ఏముంది? ఆయన సన్నిధిలో మోకరించి ఆయన దగ్గర నేర్చుకునే ఫలితం ఏముందండి? ఏం ఫలితం ఉందండి? ఆత్మలో సమాధానం లేకుంటే ఫలితమేది? స్తోత్రం. ఆత్మలో సమాధానము గల వారైతే ఫలితం ఉంటది. ఏంటి? సచ్చిన గొలియాదు దగ్గరికి వెళ్ళి వాని ఖడ్గమే తీసుకొని వాని మెడ నరికి అంత ధైర్యము ఆత్మలో సమాధానం ఉంటుంది.
ఆ పాము మీద రాయెత్తేసి తలగనట్టుగానే పారిపోతే అది చావలే. మళ్ళీ ఇంకో దారి నీకు పాము కనబడుతుంది. అప్పుడు ఏమనుకుంటావు? అదే పాము, రాయెత్తేసిన పామే. స్తోత్రం. మరి ఇంకో చోట కనపడ్డాను అనుకో, సేమ్ అదే పాము. ఈడు కూడా వచ్చింది, అదే పాము. ఇక నన్ను వదిలేటట్లేదు, పాము పగబట్టింది. మరి ఎందుకు రాయెత్తేసావు? ఎందుకు ఈ అనుమానాన్ని? ఎందుకు ఈ బ్రతికి చంపితే చంపాలి అక్కడే ఆ పామును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఏది మన మీద అధికారం చేయకూడదు. సాతానికి ఏది కూడా మన మీద అధికారం చేయకూడదు. వాడు శీఘ్రముగా మన పాదముల కింద సిద్ధదొక్కబడాలి. ఇది మనం కోరుకుంటున్నదా? మనం సృష్టించుకున్న మాటనా, లేకుంటే దేవుడే చెప్పిన మాటనా? మరి దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట మీద నీకు ఎందుకు నమ్మకం ఉండద్దు? సాగిపోమని దేవుడే చెప్పాడా లేదా? సాగిపోవాలనా? ఏమా కనబడతలేదా సముద్రం? స్తోత్రం. నీ మాట ఏందా? సాగిపోమంటావా? సముద్రం కనబడతలేదయ్యా, నువ్వు పాయలు చెప్తే సాగిపోతా. స్తోత్రం. మన పద్ధతి అట్లుంటది. నువ్వు పాయలు చెయ్యి, మేము సాగిపోతాం. కాదు, దేవుడు అట్లా చెప్పాడు, సాగిపో. స్తోత్రం. తొక్కో. స్తోత్రం. ఆమేన్. నా కాళ్ళు మెత్తగున్నాయ్యా, నా కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులకి హాస్పిటల్కి వెళ్ళారట. మోకాళ్ళ నొప్పులు వాడేడో చిక్కుతాడయ్యా. నా షుగర్ కాళ్ళయ్యా, వాడేడో చిక్కుతాడు. హల్లెలూయా. నేనున్నది 60 కిలోలేనయ్యా, వాడేడ తిట్టుకుతాడు. నేను 40 కిలోలే ఉన్నా, వాడేడ తిట్టుకుతాడు. దేవుని మాట మీద నీకు నమ్మకేది? దేవునికి స్తోత్రం. చితుకుతాడు. నీ కాళ్ళకు బలం ఇచ్చేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీ కాళ్ళని ఎట్లా చెప్తాడట? అయ్యా, ఏడి కాళ్ళంటే బాగా ఉరికేటట్లుగా, కానీ తొక్కేటట్లు. స్తోత్రం. ఆమేన్. నీ కాళ్ళు ఎట్లా? నీ డెక్కెలు ఇనుముగా చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏజ్బేలు తొక్కిన గుర్రాల కాళ్ళు ఎట్లున్నాయి? నాడలు కలిగిన గుర్రాల కాళ్ళు. గుర్రం అంటే ఎట్లుంటది? చకం 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 రోడ్డుకి ఎట్లా కలుగుతాయి? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం కలిగి ఉండండి. ఆమేన్. ఏ అల్లరైనా, ఏ సాతాను క్రియ ప్రవేశించిన మౌనంగా ఉంటే చాలు, వాడు సిక్కదొక్కబడతాడు. వాడు జుట్టంతా మీకేసుకుంటాడండి. నేనేదో పెట్టడానికి వచ్చినా కానీ అస్సలు కలుపుతనే లేదు. నేనేదో గాలం వేసడానికి వచ్చినా కానీ అస్సలు పడతలేదు. నేను వల ఒగ్గాను కానీ ఒక్కరు కూడా వలలకు అస్సలేరని వాడే జుట్టు విక్కొని వెళ్ళిపోతాడు. ఏ వాడు అనుకున్నట్టుగా చేస్తున్నాం అనుకో, మనమే తొక్కబడతాం. దేవునికి స్తోత్రం. మనమే జుట్లు పట్టుకోండి అయితే, మనమే తెట్లు గంటలు పట్టుడు అయితే. కొన్ని ఇళ్ళలో పట్టరా తెట్లు గంటలు? క్రైస్తవులు అయ్యిండు.
తెడ్లు గంటెలు. ఇంకా తెడ్లు గంటెలేనా? ఏదుంటే అదే. స్తోత్రం. ఏదుంటే అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి విషయము దేవునితో సావాసం చేయాలి. రెండో విషయము ఆత్మలో సమాధానం గలవారమై ఉండాలి. మూడో మాట చెప్పి ముగిస్తాను. 2 కొరింథీ 2:11. నేనేమైనా క్షమించి ఉంటే సాధారణ వాళ్ళని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనం ఎరుగని వారిని కాము. సాతాను సిత్కదొక్కబడాలంటే మొదటి మాట ఏమని చదువుకున్నాము? సాతాను నీ పాదముల కింద శీఘ్రముగా సిత్కదొక్కిద్దనని దేవుడు చెప్పిన మాట కదా. ఇప్పుడు ధ్యానములోకి వచ్చినప్పుడు ఏమని ధ్యానించుకున్నాము? వాణ్ణి సిత్కదొక్కాలంటే దేవునితో సావాసం చేయాలని ధ్యానించుకున్నాం. వాణ్ణి సిత్కదొక్కాలంటే ఆత్మలో సమాధానము గలవారమై ఉండాలని ధ్యానించుకున్నాం. మూడో విషయము, వాడు సిత్కదొక్కబడాలంటే స్తోత్రం అందరితో సమాధానముగా ఉండాలి. అందరితో, కొందరితోనైనా అందరితో సమాధానం. ఎందరితో? మనలో మనకే సమాధానం లేదు, ఇంకా అందరితో ఎట్లా సాధ్యమైతే? కొంచెం నాతో అట్లెట్లు ఉన్న వారితో ఎక్కువ స్నేహితంగా ఉంటున్నానండి. ఇవాళ కొందరు కలిస్తే బాగా మాట్లాడినా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును కాక. నాకు అన్యాయం చేసి నాకు మోసం చేసిన వాళ్ళు నా తలెత్తి నన్ను చూడరు, నా దగ్గరికి రావాలంటే భయపడతారు. ఒక ఆయన సిలోను పెంటెకోస్తు పాస్టరు ఈరోజు ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా నా దగ్గరికి జరుగు, నా దగ్గరికి జరుగు. స్తోత్రం. నా దగ్గరికి జరగయ్యా, నా దగ్గరికి జరుగు. నీది ఏదన్నా నాకు దాకాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గరికి జరుగు అంటుండు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, అందరితో సమానం. కానీ మనం ఎట్లుంటాం? మనకు నచ్చిన వారితో సమాధానం ఉంటాం. 100 మంది ఉన్నామనుకో, 100 మందితో సమాధానం ఉంటామా? మనకు నచ్చిన వారితో సమాధానం ఉంటాం. మనకు మనకే సమాధానం ఉండదు. స్తోత్రం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, సమాధానం వెతికి దాన్ని వెంటాడండి. సమాధానం లేదు, అందుకనే వాని ద్వారా తరమబడుతున్నాం. అందుకనే వాడు మన మీద జయం పొందుతుండు. అందుకనే వాడు స్థిరపట్టబడుతున్నాడు. యేసు రక్తమే సమాధానమను బంధము చేత స్తోత్రం ఐక్యపరచబడుతుంటే వాడు తొక్కబడతాడు. ఒక్కడిదొక్కడు కాదు, ఇద్దరు సమాధానంగా ఉంటే ఇద్దరు మధ్యలో వాడు నలిగిపోతాడు. వాని రసము గారుతుంది, చెరుకు రసం గారినట్టు. ఇద్దరు సమాధానంతో తిరిగిర్రు అనుకో, వాడిని నలిగిపోతాడు మధ్యలో, వాడు తొక్కబడతాడు. లేకుంటే వాని ద్వారా మనం తొక్కబడతాం. ఎన్ని కుటుంబాలు తొక్కబడతలేవండి? ఎన్ని కుటుంబాలను చిన్నభిన్నం చెప్తలేడు, ఎన్ని కుటుంబాలను విడదీత్తలేడు, ఎన్ని కుటుంబాలలో అసమాధానం కలగజెత్తలేడు,
ఈ సాతాను ద్వారా కొట్టబడుతున్న కుటుంబాల జీవితాల కాదా నాకు చెప్పండి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చెప్పాడు, సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా సితుకదొక్కిస్తా. రక్షణ పొందిన ఆధీనము నుండి, దేవుని ఆశ్రయిస్తున్న ఆధీనము నుండి, దేవునితో సావాసము చేస్తున్న ఆధీనము నుండి, సమాధానము కలిగి ఉన్న ఆధీనము నుండి వాడు తొక్కబడుతూనే ఉండాలి. స్తోత్రం. వాడు తొక్కబడుతూనే ఉండాలి. చాలా మంది అంటారు, పాము పడిగ తీసినప్పుడు కొట్టద్దు. మనం పడిగ తీసినప్పుడే కొట్టాలి. దేవునికి స్తోత్రం. అది వాళ్ళ పద్ధతు. పడిగ తీసినప్పుడు కొట్టద్దురా. మనం పడిగ తీసినప్పుడే కొట్టాలి. పడిగ తీసినప్పుడే తొక్కాలి. ఇప్పుడు తాస్పాము ఉందండి, తొక్కినాం, ఇట్ట నలిగిపోయింది. మూతి ఇట్ట నలిగిపోయింది, పచ్చలైపోయింది. కరెక్టదా? కర్వరాదండి. కానీ మనం ఎక్కడెక్కడ దొక్కుతాం. తోక దొక్కుతాం, నడుము దొక్కుతాం, యానన్నది తల దొక్కము. తల అన్నాడ, తోక అన్నాడ దేవుడు. మనం తోక దొక్కుతాం. అమ్మో, తోక దొక్కకండి. స్తోత్రం. తోక దొక్కినమంటే అయిపోయి. స్తోత్రం. కానీ సమాధానం గలవారు తలనే దొక్కుతారు. దేవునితో సావాసము చేసిన వారు తలనే దొక్కుతారు, తోక దొక్కరు. చాలా మంది తోకనే దొక్కుతారు. తోక దొక్కుతున్నారు కనుకనే వాడు కాటెత్తుండు. తల దొక్కితే కాటెత్తాడా? కనుక దేవుని బిడ్డలారా, అందరితో సమాధానం. ఏది అందరితో సమాధానం? ఏది అందరితో సమాధానంగా ఉంటుర్రా? మనకు మనమే సమాధానంగా ఉన్నామా? స్తోత్రం. అందరితో సమాధానం. ఎందరితో? అందరితో. ఎవరితో? ప్రతి ఒక్కరితో. ముఖ్యంగా ఎవరితో? పగవారితో. స్తోత్రం. మనం చేసే పని ఏంటి? నగ్నమంటే అయిపోయా. ఆమేన్. అది రాదా? అంటే చాలు, గతం అయిపోయే, నిర్దోషులం అయిపోతుంది. ఏ రోజు ఎందుకు చచ్చారు చెప్పండి? ఏ రోజు ఎందుకు చచ్చారు? అయిపోయింది, వాక్యం అయిపోయింది, ముగించా. ఏ రోజు ఎందుకు చచ్చారు? ఇది దైవ స్వరమే అంటే లోపల ఏం చేశాడట? లోపల ఏం చేశాడట? సంతోషించాడట అండి. ఏం సీనియర్ గారు? స్తోత్రం. ఇది దైవస్వరమే గాని మానవస్వరము కాదు అంటే లోపల సంతోషించాడట. లోపల సంతోషిస్తే దేవుడు ఒక్కడ దెబ్బ కొట్టాడట. ఈ దినాలలో ఫలాని పాస్టర్, ఫలాని బిషప్ గారు, ఫలాని రెవరెండు అంటే ఆ స్టేజ్లో నిలబడి నా గురించి ఎంత బాగా చెప్తుంది సేవకుడు, ఇంకేం చెప్తాడో అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారండి. లోపల సంతోషిస్తే మొత్తపడ్డారు. కానీ ఎవరన్నా మనల్ని పొగిడితే బాధపడాలి. స్తోత్రం. పౌలు బాధపడ్డా లేదా? ఎట్లా?
ఇదిగో సర్వోన్నతుని దేవుని కుమారులు అంటే వ్యాకుల పడి గద్దించాడట దాన్ని. ఏయ్ సైతానా అని గద్దించాడట. మనము సర్వోన్నతుని దేవుని కుమారులనని అమ్మా సైతానా ఎంత పొగుడుతున్నావో మమ్ములను. పొగిడిపించుకున్నాడా? స్తోత్రం. లోపల సంతోషిస్తే దేవుని ద్వారా కొట్టబడి పురుగులు ఎక్కడి నుండి వచ్చినాయో. పొగిడితే సంతోషించద్దు, పగవారి ఎదుట సంతోషించాలి. అంటే చిన్న నవ్వు నవ్వితే చాలండి. ఆమేన్. లోపల ఏం పెట్టుకుంటాం మనం? పగ, దేశం, కుట్ర, కుళ్ళు, కుతంత్రం, ఇక మనం తొక్కబడుతున్నాం. మనం వాడిని దొక్కాలే. దేవునికి స్తోత్రాన్ని అడిగి ముగిస్తున్నాను. మొదటది ఏం ద్వారా తొక్కబడతాడు? మొదటది ఏం ద్వారా తొక్కబడతాడు? మొదటది ఏం ద్వారా తొక్కబడతాడు? దేవునితో సమాధానము కలిగి ఉంటే వాడు తొక్కబడతాడు. రెండోది దేని ద్వారా తొక్కబడతాడు? ఆత్మలో సమాధానము కలిగి ఉంటే తొక్కబడతాడు. మూడోది దేని ద్వారా తొక్కబడతాడు? అందరితో సమాధానంగా ఉంటే తొక్కబడతాడు. స్తోత్ర. మల్లవారం అడుగుతా, జ్ఞాపకం పెట్టుకొని చెప్పాలి. చూసి చెప్పద్దు, యూట్యూబ్ లో వీడియో చూసి చెప్పద్దు. తొక్కుదామా? తొక్కుదామా? ఎదిరించుదామా? సంపుదామా? దేవునికి స్తోత్రం. మోకరించుదాం.